ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం మెథడ్ ఓవర్లోడింగ్ అండ్ మెథడ్ ఓవర్ రైడింగ్ కోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, మెథడ్ ఓవర్లోడింగ్. ఇప్పుడు ఒక క్లాస్ క్రియేట్ చేస్తాం కదా, ఆ క్లాస్ క్రియేట్ చేశాక క్లాస్ లోపల ప్రతిసారి మెథడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. ఆ మెథడ్స్ అనేవి 2 మెథడ్స్ సేమ్ నేమ్ తో ఉన్నాయనుకోండి అండ్ కానీ పారామీటర్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, నేమ్ అయితే సేమ్ ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ మనం ఒకే ఆపరేషన్ ని పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం కానీ అక్కడ ఏంటి 2 మెథడ్స్ సేమ్ నేమ్ తో ఉన్నాయి, అలాంటప్పుడు ఏది తీసుకోవాలో దానికి అర్థం అవ్వదు అనమాట. అలాంటప్పుడు మెథడ్ ఓవర్లోడింగ్ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఒక ఎడిషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నారు, 2 నెంబర్స్ అండ్ 3 నెంబర్స్ తీసుకున్నారు. ఒక మెథడ్ లో 2 నెంబర్స్ ఇచ్చాం, ఇంట్ అని ఇచ్చాం, అండ్ ఇంకో దగ్గర 3 పారామీటర్స్ ఇచ్చి ఇంట్ అని ఇచ్చాం, 3 టైమ్స్ ఇచ్చాం ఇంట్ ని. సో అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎడిషన్ చేయాలంటే ఏ మెథడ్ తీసుకోవాలి, బి మెథడ్ తీసుకోవాలా, ఏ మెథడ్ తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్ లో ఉంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ ఉండకుండా ఏం చేస్తున్నామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అనేది క్రియేట్ చేస్తాం. ఇదేంటంటే ప్రోగ్రామ్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. దీని మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ప్రోగ్రామ్ రీడబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. జావాలోని మెథడ్ ని ఓవర్లోడ్ చేయడానికి మనకి టూ వేస్ ఉన్నాయి. జావాలోని మెథడ్ ని ఓవర్లోడ్ చేయడానికి మనకి 2 వేస్ ఉన్నాయి. అవి ఏంటంటే ఒకటి, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని చేంజ్ చేయడం, లేదా డేటా టైప్ ని చేంజ్ చేస్తాం. సేమ్ మెథడ్స్ తీసుకున్నాం కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో అవి చేంజ్ చేస్తాం, లేదంటే డేటా టైప్ ని చేంజ్ చేస్తాం. అలా చేంజ్ చేయడం బట్టి మనకి మెథడ్ ఓవర్లోడింగ్ అనేది ఫామ్ అవ్వదు అనమాట. దాన్ని బట్టి మెథడ్ ని ఓవర్లోడ్ చేయొచ్చు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని చేంజ్ చేస్తే ఎలా ఫామ్ అవుతుందో దాని ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం ఒక 2 మెథడ్స్ ని క్రియేట్ చేసాం, యాడ్ అనే మెథడ్ ని. ఫస్ట్ యాడ్ ఏం చేస్తుందంటే 2 నెంబర్స్ ని ఎడిషన్ చేస్తుంది. సెకండ్ యాడ్ లో మనం 3 నెంబర్స్ ఇచ్చాం, ఆ 3 నెంబర్స్ ని ఎడిషన్ చేస్తుంది అనమాట. ఫస్ట్ యాడ్ లో a+b ని రిటర్న్ చేస్తున్నాం, సెకండ్ యాడ్ లో a+b+c ని రిటర్న్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాస్ యాడర్ అనే క్లాస్ తీసుకున్నాం. మనం చేస్తుంది ఏంటంటే ఎడిషన్ కదా, అందుకని యాడర్ అనే క్లాస్ తీసుకున్నాం. స్టాటిక్ ఇంట్ యాడ్ లోపల యాడ్ అనే ఒక మళ్ళీ మెథడ్ ని తీసుకున్నాం. ఈ మెథడ్ యాడ్ అనేది ఎప్పుడు స్టాటిక్ గా ఉండాలి, చేంజ్ అవ్వదు అనమాట. ఇంట్ a అండ్ b అని ఇచ్చాం, ఇంట్ a అండ్ b అని ఇచ్చాం. రిటర్న్ a+b. సో దీని అవుట్పుట్ ఎలా రిటర్న్ చేస్తుందంటే a+b ని రిటర్న్ చేయాలి. సేమ్ అలానే 3 వేరియబుల్స్ ఇచ్చాం అనమాట. a b c ఇచ్చాం, a+b+c ఆర్ ఆర్గ్యుమెంట్స్ అనేవి 3 ఇచ్చాం. ఇక్కడ క్లాస్ టెస్ట్ ఓవర్లోడింగ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, ఇక్కడ వరకు మనకు తెలిసిందే. system.out.println adder.add 11,11. ఫస్ట్ యాడ్ లోకి వెళ్ళినప్పటికీ 2 ఇచ్చాం కాబట్టి 11,11 అని ఇచ్చాం. నెక్స్ట్ system.out.println యాడర్ లోపల మళ్ళీ యాడ్, సెకండ్ యాడ్ అనమాట ఇది. సో మనం ఇక్కడ 3 ఇంటిజర్స్ ని డిక్లేర్ చేసుకున్నాం కదా, అందుకని 3 11s ఇచ్చాం. ఇప్పుడు దీని అవుట్పుట్ చూసుకుంటే a+b క్యాలిక్యులేట్ చేస్తే 22, a+b+c క్యాలిక్యులేట్ చేస్తే 33 రావాలి. సో అదే వచ్చింది. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ లో చేంజ్ చేసాం, మనకి డేటా టైప్స్ అలానే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే డేటా టైప్స్ లో చేంజ్ రావాలి. ఇప్పుడు డేటా టైప్ అనేది డిఫరెంట్ ఇస్తాం అనమాట. ఇంట్ అని ఇచ్చాం కదా, ఇక్కడ ఇంట్ డబల్, ఇంట్ ఫ్లోట్ అలా ఇస్తాం అనమాట. దీని ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ఎగ్జాంపులే మనకి డబల్ అని ఇచ్చాం, AA+B అని ఇచ్చాం. ఆర్గ్యుమెంట్స్ మాత్రం సేమే ఉన్నాయి, అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ కూడా 2 ఉన్నాయి. ఇప్పుడు adder.add లోకి 11 అని ఇచ్చాం కదా, adder.add సెకండ్ దానిలోకి ఏంటి 12.3 అండ్ 12.6 ఇచ్చాం. దీని అవుట్పుట్ అనేది సేమ్ జనరేట్ అవుతుంది, 22, 24.9. ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయితే సేమే కదా, అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఇంటీజర్స్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర చేంజ్ చేస్తున్నాం, డేటా టైప్ చేంజ్ చేస్తే ఇంట్ అని దగ్గర చేంజ్ చేసాం, యాడ్ లోపల ఆర్గ్యుమెంట్స్ లో చేంజ్ చేసాం. మనం అలా చేంజ్ చేయకుండా ఫస్ట్ ఉన్నది కదా ఆ రిటర్న్ టైప్ దగ్గర చేంజ్ చేసాం అనుకోండి, అలా అయితే మీకు అసలు అవుట్పుట్ వస్తుందా లేదా అని డౌట్ ఉండొచ్చు. ఒకసారి దాని ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ యాడర్ స్టాటిక్ ఇంట్ యాడ్ ఇంట్ a ఇంట్ b, ఇక్కడ వరకు రైటే. ఇంట్ లోపల కూడా ఇంట్, బయట ఇంట్ ఇచ్చాం, యాడ్ లోపల కూడా ఇంట్ అని ఇచ్చాం. సెకండ్ లైన్ లో చూడండి, బయట డబుల్ అని ఇచ్చాం, లోపల ఇంట్ అని ఇచ్చాం. ఇప్పుడు ఇది కానీ రన్ చేస్తే మనకు ఖచ్చితంగా అవుట్పుట్ లో అయితే మాత్రం ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే యాడ్ ఇంట్ అని ఆల్రెడీ పైన డిక్లేర్ చేసాం కదా, ఇక్కడ సేమ్ మళ్ళీ డబుల్ ఇచ్చినా కూడా యాడ్ ఇంట్ అనే ఉంది కాబట్టి ఆల్రెడీ డిక్లేర్డ్, ఆల్రెడీ డిఫైన్ అని చెప్పి వస్తుంది. అండ్ ఇంకో డౌట్ కూడా రావచ్చు మీకు, ఇప్పుడు మెయిన్ మెథడ్స్ అనేవి ఒకసారి ఒకే ప్రోగ్రామ్ లో 3 టైమ్స్ మెయిన్ మెథడ్ యూజ్ చేసాం అనుకోండి, అప్పుడు ఓవర్లోడింగ్ అవుతుందో లేదో మీకు డౌట్ రావచ్చు. సో ఆ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. క్లాస్ టెస్ట్ ఓవర్లోడింగ్ 4 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్ system.out.println
మెయిన్ విత్ స్ట్రింగ్. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ లోపల స్ట్రింగ్ తర్వాత బ్రేసెస్ ఇవ్వలేదు, ఆర్గ్స్ అని ఇచ్చేసాం. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మెయిన్ విత్ స్ట్రింగ్ అని ఇచ్చాం దీనికి. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ లోపల ఫంక్షన్ ఇచ్చాం, ఇంక స్ట్రింగ్ ఆర్గ్స్ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ మూడిట్లోని ఏది తీసుకుంటుందంటే ఫస్ట్ వన్ తీసుకుంటుంది, ఎందుకంటే మనం మెయిన్ ఫంక్షన్ ఎప్పుడు ఎలా డిక్లేర్ చేస్తాం ఆ విధంగా డిక్లేర్ చేస్తాం. ఇప్పుడు మనకి నార్మల్ గా సీలో చూడండి టైప్ కాస్టింగ్ చూస్తాం కదా, ఇక్కడ టైప్ ప్రమోషన్ అంటాం అనమాట. బైట్ ని షార్ట్ లో కన్వర్ట్ చేయొచ్చు, షార్ట్ ని ఇంట్లో కన్వర్ట్ చేయొచ్చు, క్యార్ ని ఇంట్లో కన్వర్ట్ చేయొచ్చు, ఇంట్ నుంచి ఫ్లోట్ వెళ్ళొచ్చు, ఫ్లోట్ నుంచి డబల్, అండ్ లాంగ్ నుంచి డబల్, లాంగ్ నుంచి ఫ్లోట్, ఇంట్ నుంచి డబల్, ఇలా చేయొచ్చు అనమాట. ఈ టైం ప్రమోషన్ ని యూజ్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ ఓవర్లోడింగ్ క్యాలిక్యులేషన్ వాయిడ్ సమ్ ఇంట్ ఏ లాంగ్ బి అని ఇచ్చాం, వాయిడ్ సమ్ ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ సి అని ఇచ్చాం. ఇక్కడ ఇంట్ ఏ ఇచ్చాం, లాంగ్ అని ఇచ్చాం, రెండు ఇంటీజర్ ఇవ్వలేదు. అవుతుందా లేదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ అవుతుంది అనమాట, ఎందుకంటే ఇది టైప్ కాస్టింగ్ లా అనమాట. ఇంట్ లాంగ్ కన్వర్ట్ అవుతాయి. వాయిడ్ సమ్ ఇంట్ ఏ ఇంట్ బి ఇంట్ సి ఇది మాత్రం కరెక్ట్ గానే ఇచ్చాం. ఇప్పుడు మిగిలిందంతా సేమే. ఓబీజే అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం, న్యూ ఓవర్లోడింగ్ క్యాలిక్యులేషన్. ఓవర్లోడింగ్ క్యాలిక్యులేషన్ కి ఓబీజే అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఓబీజే డాట్ సమ్ 2020, ఓబీజే డాట్ సమ్ 2020. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 40 and 60 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా ఇంట్ లాంగ్ ఇచ్చినా కూడా తీసుకుంది. ఇది టైప్ ప్రమోషన్ అనమాట. ఇది మెథడ్ ఓవర్లోడింగ్ కోసం. నెక్స్ట్ మెథడ్ ఓవర్ రైడింగ్ కోసం డిస్కస్ చేద్దాం. పేరెంట్ క్లాస్ లో డిక్లేర్ చేసిన సేమ్ మెథడ్ ని ఏదైతే చైల్డ్ క్లాస్ ఉందో అక్కడ కూడా డిక్లేర్ చేస్తే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఇంకా వేరే వర్డ్స్ లో చెప్పాలంటే ఒక సబ్ క్లాస్ ఉందనుకోండి, ఆ సబ్ క్లాస్ అనేది పేరెంట్ క్లాస్ నుంచి మెథడ్ ని డిక్లేర్ చేసుకుంటే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. జావాలోని ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ యూసేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఒక మెథడ్ ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఆ మెథడ్ అనేది ఎలా అంటే ఆల్రెడీ సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది రన్ టైమ్ పాలిమార్ఫిజం లో బాగా యూజ్ చేస్తాం. ఈ మెథడ్ ఓవర్ రైడింగ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, మెథడ్ అనేది పేరెంట్ క్లాస్ లో ఏదైతే డిక్లేర్ చేసామో అదే పేరు ఉండాలి సబ్ క్లాస్ లో కూడా, అండ్ వాటి పారామీటర్స్ కూడా పేరెంట్ క్లాస్ లో ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో అండ్ సబ్ క్లాస్ లో కూడా అదే పారామీటర్స్ ఉండాలి. అండ్ ఇక్కడ మనకి ఈజీ రిలేషన్షిప్ అనేది ఉండాలి, అంటే ఇన్హారిటెన్స్ రిలేషన్షిప్ అనేది ఉండాలన్నమాట. ఫస్ట్ ఓవర్ రైడింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్ లేకుండా ఉంటే ఎలా ఉంటుందో ఆ ఎగ్జాంపుల్ చూసాక అప్పుడు ఓవర్ రైడింగ్ ఉన్నాక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, ఇక్కడ మెథడ్ ఓవర్ రైడింగ్ అనేది లేదనమాట. క్లాస్ వెహికల్ వాయిడ్ రన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెహికల్ ఈజ్ రన్నింగ్. రన్ దగ్గరికి వస్తే వెహికల్ రన్నింగ్ అని చెప్పి ప్రింట్ అవ్వాలి. క్లాస్ బైక్ ఎక్స్టెండ్స్ వెహికల్, బైక్ అనేది వెహికల్ నుంచి తీసుకొని పడింది, అంటే వెహికల్ అనేది ఇక్కడ పేరెంట్ క్లాస్, బైక్ అనేది సబ్ క్లాస్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. బైక్ అనే క్లాస్ కి ఇప్పుడు ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. బైక్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ బైక్, బైక్ ఓబీజే ఈక్వల్స్ టు న్యూ బైక్. సో ఓబీజే అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఓబీజే డాట్ రన్. రన్ అనగానే ఎక్కడికి వస్తుంది అంటే వాయిడ్ రన్ దగ్గరకు వచ్చి వెహికల్ ఇస్ రన్నింగ్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రన్ మెథడ్ అనేది మనం సబ్ క్లాస్ లో డిక్లేర్ చేయలేదు, వెహికల్ దగ్గర డిక్లేర్ చేసాం, అంటే పేరెంట్ క్లాస్ దగ్గర డిక్లేర్ చేసాం. పేరెంట్ క్లాస్ దగ్గర డిక్లేర్ చేసింది ఇక్కడ యూజ్ చేసుకున్నాం. అర్థమవుతుంది కదా. ఇప్పుడు మెథడ్ ఓవర్ రైడింగ్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకొంచెం అర్థమవుతుంది. సేమ్ ప్రోగ్రామే, అంటే ఎక్స్ప్లెనేషన్ అంతా సేమే. క్లాస్ వెహికల్ వాయిడ్ రన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వెహికల్ ఈజ్ రన్నింగ్. నెక్స్ట్ క్లాస్ బైక్ 2 ఎక్స్టెండ్స్ వెహికల్, వెహికల్ నుంచి తీసుకుంటుంది బైక్ 2 అనేది. నెక్స్ట్ వాయిడ్ రన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ బైక్ ఈజ్ రన్నింగ్ సేఫ్లీ. ఇప్పుడు మనం 2 రన్స్ ఇచ్చాం. సేమ్ పై దాంట్లో ఏంటి, ఒక రన్ మెథడ్ ఇచ్చాం, అది పేరెంట్ కి సంబంధించిందే, సబ్ క్లాస్ కి సంబంధించింది ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో చూడండి, సబ్ క్లాస్ సంబంధించింది పేరెంట్ కి సంబంధించింది రెండు ఒకలాగే ఇచ్చాం. అండ్ లోపల మెసేజ్ అయితే బైక్ ఈజ్ రన్నింగ్ సేఫ్లీ అని ఇచ్చాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్, బైక్ 2 దానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఓబీజే డాట్ రన్ అనగానే మనకి వెహికల్ దగ్గరికి వెళ్ళలేదు, బైక్ 2 లో ఏదైతే ఉందో దాని దగ్గరికి వచ్చింది. ఎందుకంటే మనం క్రియేట్ చేసిన క్లాస్ అనేది దేనికి సంబంధించింది, బైక్ 2 కి సంబంధించిన క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. సో ఆ ఆబ్జెక్ట్ ని రన్ చేయాలంటే బైక్ 2 లో ఉన్న ఆ స్టేట్మెంట్ లోకి వెళ్తుంది. సో ఇప్పుడు ఏమని ప్రింట్ అయిందంటే బైక్ ఈజ్ రన్నింగ్ సేఫ్లీ అని ప్రింట్ అయింది. ప్రీవియస్ దాంట్లో ఏమైంది అంటే ఇక్కడ బైక్ 1 కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా అది వెహికల్ దగ్గరికి వెళ్ళి ఆ అవుట్పుట్ ని ప్రింట్ చేస్తుంది. ఇంకొక రియల్ ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది మెథడ్ ఓవర్ రైడింగ్ కోసం.
అన్ని బ్యాంక్స్ కలిపి ఒకే బ్యాంక్ ఉంటుంది. సో ఆ బ్యాంక్స్ అన్ని కూడా ఆ బ్యాంక్ అనేది కొన్ని బ్యాంక్స్ అన్ని కలిపితే వచ్చింది ఒక మెయిన్ బ్రాంచ్. ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు బ్యాంక్ అనేది ఒక క్లాస్ అన్నమాట. ఆ బ్యాంక్ కి ఏంటంటే ఫంక్షనాలిటీ ఉన్నది గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు ఒక బ్యాంక్ ఉందంటే ఇంట్రెస్ట్ కోసమే కదా. సో ఆ ఇంట్రెస్ట్ కోసం అని చెప్పి బ్యాంక్ యొక్క ఫంక్షనాలిటీ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనకి చాలా బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ, ఐసిఐసి, యాక్సిస్ బ్యాంక్, ఇలా 3 బ్యాంక్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. ఇవి ఎస్బీఐ 8% ప్రొవైడ్ చేస్తుంది, ఐసిఐసి 7% ప్రొవైడ్ చేస్తుంది, యాక్సిస్ బ్యాంక్ 9% ప్రొవైడ్ చేస్తుంది ఇంట్రెస్ట్ అనేది. ఈ ప్రోగ్రామ్ అయితే చూడండి, క్లాస్ బ్యాంక్ ఇంట్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్ 0. ఎస్బీఐ ఎక్స్టెన్స్ బ్యాంక్ నుంచి తెచ్చుకుంటుంది. గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్ 8% అని అర్థం. క్లాస్ ఐసిఐసి ఎక్స్టెన్స్ బ్యాంక్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రిటర్న్ 7. సో అండ్ ఇంకా యాక్సిస్ బ్యాంక్ అయితే రిటర్న్ 9. అంటే ఇదేంటంటే పర్సంటేజ్ అనమాట. ఇప్పుడు క్లాస్ టెస్ట్ 2 పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్స్. ఇక్కడ వరకు మనకు అర్థమైంది. ఎస్బీఐని ఎస్ అనుకున్నాం, అంటే ఎస్బీఐ క్లాస్కి ఎస్ అనే న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం. ఐసిఐసికి స్మాల్ ఐ అనే ఆబ్జెక్ట్ని, యాక్సిస్కి ఏ అనే ఆబ్జెక్ట్ని. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత ఉంది అంటే ప్లస్ ఎస్ డాట్ గెట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లోకి వెళ్ళాలి. సో ఎస్ డాట్ అన్నామంటే అది ఎస్బీఐకి సంబంధించిందని అర్థం. సో గెట్ రేట్ ఇంట్రెస్ట్ అనగానే అక్కడికి వెళ్తుంది. స్మాల్ ఎస్ ఇచ్చాం కదా ఎస్బీఐకి సంబంధించింది కాబట్టి ఎస్బీఐలో ఎంత ఉందో అది ప్రింట్ చేస్తుంది. సేమ్ అలానే స్మాల్ ఐ అని ఇచ్చామంటే ఐసిఐసికి వెళ్తుంది, స్మాల్ ఏ అని ఇచ్చామంటే అది యాక్సిస్కి వెళ్తుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే అవుట్పుట్లో చూడండి ఎస్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 8% అని చూపిస్తుంది, ఐసిఐసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7, యాక్సిస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9. స్టాటిక్ మెథడ్ ఉంటే దాన్ని ఓవర్ రైడ్ చేయొచ్చా? ఖచ్చితంగా ఓవర్ రైడ్ అనేది చేయలేము. ఎందుకు చేయలేమని మీకు డౌట్ రావచ్చు కదా. స్టాటిక్ మెథడ్ అనేది మనం ఏదైతే క్లాస్ తీసుకున్నామో దాని ఇన్స్టాన్స్ మెథడ్ తోని బౌండ్ అయి ఉంటుంది, అండ్ దాని క్లాస్ అండ్ దాని ఆబ్జెక్ట్ తో బౌండ్ అయి ఉంటుంది. సో మళ్ళీ దాన్ని వేరే దగ్గర రాయలేమన్నమాట. జావాలోని మెయిన్ మెథడ్ ని ఓవర్ రైడ్ చేయొచ్చా? దాన్ని కూడా ఓవర్ రైడ్ చేయలేము, ఎందుకంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అంటున్నాం, స్టాటిక్ అని అక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా ఓవర్ రైడ్ చేయలేము. ఇదంతా కూడా మెథడ్ ఓవర్ రైడింగ్. ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. అండ్ ప్రోగ్రామ్స్ అయితే ట్రై చేస్తూ ఉండండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.